గమనం మలిచే మలుపులా పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అలనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని పదవుల కన్నా సామాన్యుడి క్షేమం కన్నా ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం నేతాజీ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి లైవ్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, వెళ్ళిన ప్రతి చోట పవన్ కళ్యాణ్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్తూరు పర్యటనలో ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? రాయలసీమ పర్యటనలో భాగంగా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఇవాళ ఉదయం 11:30 ప్రాంతంలో మదనపల్లి రోడ్ షోని ప్రారంభిస్తారు. మదనపల్లి నుంచి పుంగనూరు, పలమనేరు రోడ్ షోలు నిర్వహించి అనంతరం చిత్తూరుకు చేరుకుంటారు. చిత్తూరులో కూడా ఆయన రోడ్ షో కాఫీ డే సెంటర్ నుంచి ప్రారంభమవుతుంది. కాఫీ డే, ఇరువారం, కాజూరు, అలానే ఎంఎస్ఆర్ దర్గా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడైతే గాంధీ బొమ్మ సెంటర్ ఉన్నాం చిత్తూరులోని ఆ ప్రదేశానికి ఆయన చేరుకుంటారు. అనంతరం ఇక్కడ నుంచే బహిరంగ సభను ఉద్దేశించి ప్రజలకు సంబంధించిన దాని మీద ఆయన స్పందిస్తారు. ప్రస్తుతం మనతో చిత్తూరు జిల్లా నలుమూల నుంచి వచ్చిన జన సైనికులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ యూత్ పవన్ కళ్యాణ్ నుంచి ఏం కోరుకుంటుంది? మాది పూతలపట్టు నియోజకవర్గం అండి, చిత్తూరు జిల్లా. మేము పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలా ఏ విధంగా సహకరిస్తాము, ఎలా ఏంటి అనేదాన్ని మేము ఈరోజు ఆయనకి ఒక సపోర్ట్గా నిలవడానికి వచ్చాము. యాక్చువల్గా ఒక నిజాయితీ పరుడు, 25 సంవత్సరాల సుదీర్ఘ ఆలోచనతో వస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిత్తూరు జిల్లా యూత్ అందరూ ఒక తాటి మీద నిలబడి ఆయన ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా నడుచుకుంటూ నిజాయితీగా ఆయన చేస్తున్న సేవలను కానీ ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమాలను కానీ జనాల్లోకి తీసుకుంటూ మా విధమైనటువంటి అందరి తరపు నుంచి మేము ఆయన సహకారాలు అందించి ఆయన నిలబెట్టిన క్యాండిడేట్లని గెలిపించుకొని ఆయనకు ఒక సహకారాన్ని అందిస్తాము. ఆ సహకారం ద్వారా మేము కోరుకునేది ఆయన నుంచి ఒకటే, చిత్తూరు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతము, చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు కానీ, పాడి రైతులు కానీ, మామిడి రైతులు కానీ వీళ్ళన్నిటికీ ఆయన మాకు సహాయం చేస్తాడని, మా కష్టాలు తీరుస్తాడని మేము ఆయన్ని గట్టిగా నమ్మి ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం పార్టీలో మేము ఆయన ఏం చెప్తే అది చేయడానికి యూత్ అందరూ మేము రెడీగా ఉన్నాము. జై జనసేన. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు కిషోర్ అండి, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం. మేము జనసేనకి ఫస్ట్ నుంచి పనిచేస్తున్నామండి. యాక్చువల్గా మేము ఏం చెప్తున్నామంటే ప్రజెంట్ మన బార్డర్లో ఏ విధంగా సైనికులు శత్రువుల నుంచి, టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని కాపాడుతున్నారో అదేవిధంగా ఈ దబాకోరు, ఈ దోపిడీ, ఈ అవినీతి రాజకీయ నాయకుల దగ్గర నుంచి స్వచ్ఛమైన నీతి నిజాయితీ పాలన ఇవ్వడం కోసం వస్తున్న పవన్ కళ్యాణ్ కోసం మేము అండగా నిలబడతాం. అదే ఈ జన సైనికులు యొక్క నినాదం. మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? మేము బంగారుపల్లి మండలం, పూతలపట్టు నియోజకవర్గం అండి. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి సభని ప్రజా పోరాట యాత్రను విజయవంతం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చిత్తూరులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలైన డైరీ అండ్ షుగర్ ఫ్యాక్టరీ మరియు ఇక్కడున్న హై రోడ్ సమస్యలను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. వాటికి తగిన సూచనలు, సలహాలు చేసి ఆ పరిష్కార దిశగా కోరుకుంటున్నాము. దాంతోపాటు ఇక్కడున్న జన సైనికుల్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరూ యువతే. వాళ్ళకి తగినటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, వాటికి ఆ చర్యలు ఎలా అమలు పరుస్తున్నారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక్కడున్న ప్రతి జన సైనికుడు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి తగు విధమైన గుర్తింపు ఉండాలని మేము కోరుకుంటాం. ఈ విషయంలో భాగంగా మొన్న రైల్వే కోడూరులో TV99 టీవీ ఎంప్లాయీ పైన కొంతమంది దుండగులు ఆయుధాలతో దాడి చేశారు. ఇలాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక రిపోర్టర్కే
రక్షణ లేకుండా పోతుంది ఈ ప్రభుత్వంలో. ఇలాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్యం పరిపాలన కావాలని, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిపాలన కావాలని కోరుకుంటున్నాము. ఒక రిపోర్టరే, బాధ్యతాయుతమైన రిపోర్టర్ పైన ఎలా జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు ముండ్రాలండి. నేను పూతలపట్టు కాన్స్టిట్యూషన్ నుండి వచ్చాను. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. అంబేద్కర్ పూలే వారసుడని మేము ఈ రాజకీయాలకు వచ్చాము. అంటే బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలంటే ఈ 70 ఏళ్ళ ఒక స్వతంత్ర దేశంలో ఎక్కడ కానీ కింద వర్గాలకి ఇక్కడి మేలు జరిగినట్టు లేదు. ఈయనతో మనకు రాజకీయ ఒక చరిత్ర సృష్టిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు నడిచేదానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సిద్ధంగా ఉన్నాము. ఆయన ఆశయాలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ నేను ఆయనతో కలిసినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే కింద వర్గాలకి రాజకీయ అధికారం రాకూడదా, అంటే కొన్ని వర్గాలు కొన్ని కుటుంబాల రాజకీయాలను అనుభవించాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మేము కోరుకుంటామంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అన్ని వర్గాలు, అంటే కింద వర్గాలు ఇప్పుడు వరకు ఏ రాజకీయ లబ్ధి పొందకుండా, ఏ లబ్ధి లేకుండా ఒక ఓట్లకి పరిమితమైన వర్గాలన్నీ కూడా ఈ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఖచ్చితంగా మేలు జరుగుతుందని నా వంతు నేను పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేస్తానని చెప్పి మా వర్గాల్లో కూడా అన్నింటిలో ఈ ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆలోచనల్ని ఇప్పుడే నేను తీసుకెళ్లాను. ఖచ్చితంగా చిత్తూరు నుండి కూడా మనం ఎమ్మెల్యేని గెలిచి తీసుకెళ్లి ఆయన సీఎం బాధ్యతని మేము భుజాల మీద తీసుకుంటున్నాము. అన్ని వర్గాలు, కింద వర్గాలు ఆయనకి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ చిత్తూరు అండి. చిత్తూరు నుంచి వచ్చాము. ఏం చదువుతున్నారు మీరు? నేను డిగ్రీ చదువుతానండి. పవన్ కళ్యాణ్ ఇట్లా జనసేన అంటే పవన్ కోసం కాదు, జనం కోసం అని మీ టీవీ 99 టీవీ ద్వారా తెలియజేయాలని మేము కోరుకుంటున్నామండి. జై జనసేన, జై హింద్. ఇది మొత్తంగా ఇక్కడున్న జన సైనికులంతా కూడా చెప్పేది ఒకటే, మాకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే మా సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. మేము పవన్ కళ్యాణ్ని సీఎం చేసుకునేందుకు మా వంతు కృషి మేము చేస్తామన్నట్టుగా ఇక్కడున్న జన సైనికులు